కొన్ని వచనాలు చదివి ముందుకు సాగుదాం. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహములు ఆయనను వెంబడించను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యగలవు అనెను. అందుకాయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీయూ చెప్పకు సుమి, కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోసే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పాను. గమనించండి, యేసు ఎక్కడి నుంచి దిగి వస్తున్నాడు? కొండ నుంచి దిగి వస్తున్నాడు. కొండ మీద ఆయన ఏం చేశాడు? అనేక మందికి వాక్యము బోధిస్తున్నాడు, వాక్యమును తెలియజేస్తున్నాడు, రాజ్య మార్గమును కనుపరుస్తున్నాడు, దేవుని చిత్తము ఏమై ఉందో తెలియపరుస్తున్నాడు. అలా తెలియపరుస్తున్నప్పుడు, కనపరుస్తున్నప్పుడు అందరూ కూడా దేవుని వాక్యమును శ్రద్ధగా విన్నారు, శ్రద్ధగా గ్రహించారు. అలా గ్రహిస్తున్నప్పుడు గమనించండి, ఆనాడు ఒక కుష్ఠరోగి అంటే ఊరు చివరున ఆయనకు చిన్న గుడిసె వేసుకొని ఆయనకు ఒక చిన్న పళ్ళెము అలా విసిరి ఒక గ్లాసు ఒక పళ్ళము ఆయనకు పెడతా, ఎవరు ఆయనను అంటకుండా, ఆయన గాలి కూడా సోకకుండా అంత దూరముగా ఊరి బయట ఆయనను అక్కడనే నువ్వు ఉండాలి, అక్కడనే నువ్వు నివసించాలి, ఊరిలో రావడానికి వీలులేదు, ఊరిలో ఎవరితో మాట్లాడడానికి వీలదు. ఎందుకని? నీ కుష్ఠం మాకు అంటుతుంది, నీ కుష్ఠం మాకు వస్తుందేమో, బయటనే ఉండాలి అని చెప్పేసి కుష్ఠు వ్యాధి కలిగిన వ్యక్తిని లేదా వ్యక్తులను అందరినీ కూడా ఊరు బయట ఉంచేవాళ్ళు. ఒకవేళ ఊర్లో వస్తే అతని రాళ్ళు పట్టి కొట్టేవారు. ఎందుకు తెలుసా? ఆ కుష్ఠు మాకు అంటుతుందని చెప్పేసి. అలాంటి దినాలలో, అలాంటి రోజులలో యేసుక్రీస్తు వచ్చాడు, కొండ మీద ప్రసంగిస్తున్నాడు. అలా ప్రసంగించిన తర్వాత ప్రసంగిస్తున్నప్పుడు ఎంతో కొంత దేవుని యొక్క మాటలు ఆ కుష్ఠరోగి ఒక బండ చాటున ఉండి ఆ మాటలన్నీ కూడా విన్నాడు. ఎక్కడి నుంచి? బండ చాటున నుంచి. ఎందుకని ఆయన భయపడ్డాడు? ఎందుకని ఆయన దాగి ఉన్నాడు? ఒకే ఒక కారణం, ఎవరైనా నన్ను చూస్తే ఇదిగో కుష్ఠవ్యాధి వాడు ఇక్కడ వచ్చి ఉన్నాడు, ఈయనను కొడతాం రండి, ఈయనను తరుముదాం రండి అని చెప్పేసి ఎవరికైనా చెప్పినట్టయితే నేను మళ్ళా ఈ గ్రామం నుంచి త్రోసివేయబడతానేమో, ఈ గ్రామం నుంచి నేను వెలివేయబడతానేమో అని చెప్పేసి భయపడుతూ ఆయన దేవుని మాటలు విన్నాడు. మొదటిగా ఆయన దేవుని గురించి వినే ఉంటాడు. ఏమని వినే ఉంటాడు? యేసుక్రీస్తట బాగుపరుస్తున్నాడట, ఆయన బోధలు మహా అద్భుతాలట, ఆయన చెయ్యి తాకితేనే రక్షణ వస్తుందట, ఆయన చెంగు ముడితేనే అద్భుతం జరుగుతుందట అని ఒకడు వింటున్నప్పుడు ఈ కుష్ఠరోగి విన్నాడు కాబట్టి యేసు కొండ మీద ప్రసంగిస్తున్నప్పుడు ఆయన బండ చాటున దాగి ఉండి ఆయన దేవుని మాటలు వింటున్నాడు. అలా దేవుడి మాటలు ఎంతో కొంత విన్నాడు కాబట్టి ఆయన హృదయం బలపడింది. ఎంతో కొంత ఆయన గ్రహించాడు కాబట్టి ఆయనకు రావాల్సిన ధైర్యము ఆయనకు వచ్చింది. దేవుడు నా కోసం వచ్చాడు, దేవుడు నన్ను ఖచ్చితంగా బాగు చేశాడు, అందరినీ బాగు చేసిన దేవుడు నన్ను బాగు చేయడా? కొండ మీద అద్భుతం చేసిన దేవుడు నాకు చేయడా? ఖచ్చితంగా చేస్తాడు అని విశ్వసించాడు. మొదటిగా విన్నాడు, రెండవదిగా విశ్వసించాడు. విశ్వసించడము అంతేకాకుండా అది ఆత్మీయంగా విశ్వాసంలో ఉండకుండా గమనించండి, బలంగా నమ్మాడు. ఎప్పుడైతే నమ్మాడు, ఎప్పుడైతే విశ్వసించాడో, ప్రసంగమైన తర్వాత ఆయన యేసుక్రీస్తు దిగి వస్తున్నప్పుడు గ్రహించాడు. బండ సందులో నుంచి ఆయన పాకుంటా వస్తున్నాడు. అతను చూసి అనేక మంది దూరముగా ఉన్నారు, యేసుక్రీస్తు ఏమో ముందుకు వస్తున్నాడు. గమనించండి,
ఎందుకు తెలియజేస్తున్నానంటే ఒక పాపి, ఒక కుష్ఠరోగి అనేక మంది చేత ధృవీకరించబడి, కుటుంబము చేత వెలువెయ్యబడి, నా అన్నవాళ్ళే ఆయనకు సహకరించలేని పరిస్థితుల్లో, అన్నదమ్ములే ఆయనకు కావలసిన పొందుకోవాల్సిన అవసరాలు ఇవ్వకుండా, అలాంటి కష్టాలు గుండా, అలాంటి నష్టాలు గుండా, తినడానికి సమయానికి తిండి లేకుండా, ఒక మృగములా, ఒక బయటకు వెలివేయబడేవారుగా ఆయన ఉన్నాడు అంటే కారణము కుష్ఠవ్యాధి. ఆ కుష్ఠవ్యాధి బైబిల్ సెలవుతుంది, అది పాపముతో పోల్చబడింది. ఈరోజు పాపము చెయ్యవద్దు. పాపము నువ్వు కలిగి ఉండలేతే పరిశుద్ధులకును పాపులకు ఎక్కడి పొత్తు అని దేవుడు సెలవిస్తున్నాడు. గమనించండి, ఈరోజు నిజముగా పరిశుద్ధంగా ఉండాలి అంటే దేవుని మాట వినాలి. నువ్వు పవిత్రముగా నువ్వు బలపరుచుకోవాలి అంటే నువ్వు దేవుని మాటలు ఖచ్చితంగా వినాలి. ఆ మాటలు ఎంతో అద్భుతము. ఎప్పుడైతే ఒక స్త్రీ విచారంతో నిండి ఉండి 5 మందితో ఉన్న ఆ స్త్రీ, సమరయ్య స్త్రీ, ఆ స్త్రీ ఎప్పుడైతే దేవుడి మాటలో విందో ఆ పాపమును విడిచిపెట్టి దేవుడి మాటలు ఆమె విని ఆ మాటలు ఆ లోపలికి వెళుతున్న కొద్దీ పాపము బయటకు వస్తూనే ఉంది. కుష్ఠరోగి ఎప్పుడైతే దేవుడి మాటలు వింటున్నా కొద్దీ ఆయనకు రావాల్సిన ధైర్యము లోపల నుంచి వస్తుంది, విశ్వాసము వస్తుంది, నన్ను బాగు చేస్తాడనే నమ్మకము ఆయనకు కలుగుతుంది. ఆ విధంగా ఎప్పుడైతే వింటున్నాడో ఆ నమ్మకము పెరుగుతుంది. ఎప్పుడైతే పెరుగుతుందో వస్తువు ధైర్యంగా దగ్గరగా వస్తున్నాడు. సహోదరి, సహోదరుడా, నువ్వు ఈరోజు దేవుని మందిరానికి ఏ విధముగా వచ్చి ఉన్నావు, ఎలాంటి స్థితిలో నువ్వు వచ్చి ఉన్నావు, ఎలాంటి పరిస్థితిలో నువ్వు వచ్చి ఉండి దేవుని వాక్యము వింటున్నావో గమనించండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి పాపంలో ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి దిక్కుమాల పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, నా అన్నవాళ్ళు నిన్ను ఆదరించడం లేదా? నీ బంధువులే నిన్ను ధృవీకరించారా? నీ బంధువులే నీతో మాట్లాడకుండా వెలివేసి ఉన్నారా? ఒకవేళ వెలివేసినా, ఒకవేళ నిన్ను చీదరించినా, నిన్ను దూరము చేసుకుంటా నువ్వు వస్తే నీకు నువ్వు వచ్చే మార్గం ఉన్నవారు రాక వేరే మార్గం వారు పట్టి నిన్ను హేళి చేస్తున్నా, నిన్ను మాటల ద్వారా నువ్వు బాణముల గుండా నిన్ను పొడిచినా, మాటల ద్వారా నిన్ను పొడిచినా, ఎంతగా బలహీనముగా ఉండి నువ్వు దేవుని వాక్యము వింటున్నావో గమనించండి. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని దగ్గరకు వచ్చి ఉంటావు అనే సత్యము ఎప్పుడు మర్చిపోవడానికి వీలు లేనే లేదు. ఆ కుష్ఠరోగిని స్వస్థపరచడానికి దేవుడు కొండ దిగి వస్తున్నాడు. నిన్ను స్వస్థపరచడానికి ఆల్రెడీ సింహాసనమును వదిలి వచ్చి ఇదిగో పరిశుద్ధాత్మగా నువ్వు నమ్మినట్లయితే ఇప్పుడే ఈ క్షణమే నువ్వు పరిశుద్ధపరచబడతావు. ఈ క్షణమే నువ్వు నీ రోగము విడిచిపోతుంది. ఈ క్షణమే నువ్వు శక్తితో నింపబడతావు. ఆ క్షణమే ఆ కుష్ఠరోగి బిడ్డాడు వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమంటుంటే తెలుసా? ఇంగ్లీష్లో ఉన్నది, he came and kneeled down. మోకరించి he came and kneeled down and imploring to the Lord. దేవుని వేడుకున్నాడు, ఆయనను వేడుకున్నాడు. ఏమని? యేసయ్యా ప్రభువా, నీ చిత్తమైతే. ఎందుకు నీ చిత్తమైతే అన్నాడు తెలుసా మీకు? ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు నాయన, ఎవరు నన్ను బాగుగా చూసుకోవడం లేదు, బాగున్నావా అని అడిగే నాదుడే లేదు, ఎవరు నన్ను కూడా పట్టించుకునే పరిస్థితులు లేరు. నువ్వు నన్ను బలపరుస్తావని, నన్ను ధైర్యపరుస్తావని, నన్ను రక్షిస్తావని ఒక విశ్వాసం నాలో ఉంది. కాబట్టే ప్రభువా, అందరైతే నన్ను తృణీకరించారు, కానీ ఒకవేళ నీకు ఇష్టమైతే, నువ్వు ఒకవేళ తృణీకరిస్తే నేనేం చేయలేను, కానీ నీకు ఇష్టమైతే నన్ను శుద్ధీకరిస్తావా, నన్ను బాగు చేస్తావా అని ప్రార్థించాను. సహోదరి, సహోదరా, ఈరోజు నీ ప్రార్థన ఏమై ఉంది? ఈరోజు దేవుడి సన్నిధిలో వచ్చి నువ్వు ఎలా ప్రార్థిస్తున్నావు? మోకరిస్తున్నావా? నిల్డౌన్ అనగా మోకరించి నిట్టూరుగా మోకరించి దేవుడి ప్రార్థించినట్టయితే దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నట్టు. కాబట్టి ఈరోజు నిట్టూరుగా నువ్వు మోకరించింది, లేదా పూర్వపు కాలంలో సాష్టాంగంగా పడి దేవుడు మొక్కేవాడు, దేవుడిని వేడుకునేవాడు. గమనించండి,
ఆయన ఎప్పుడైతే వచ్చానో దేవుడు అంటున్నాడు, అయ్యా నాకు ఇష్టమే అని చెప్పేసి అంటున్నప్పుడు చుట్టూన్నవారు ఇదేంటి, మేమందరూ దూరం చూస్తే, మేమందరూ వెలువేయబడితే, మేమందరూ ఆయన ధృవీకరిస్తే ఈయన ఏంటి, ఈ బోధకుడు ఏంటి, ఆయనను వెళ్ళి ముడుతున్నాడు, ఆయనను వెళ్ళి టచ్ చేస్తున్నాడు, ఈయనకు తెలియదా కుష్ఠ రోగం కలిగి ఉన్న వ్యక్తి అని, ఈయనకు తెలియదా ఈయన వెలువేయబడిన వ్యక్తి అని, ఊర్లో నుంచి ఊరి బయట ఈయన పంపేసి వేయబడిన వ్యక్తి అని ఈయనకు తెలియదా? నేను ప్రకటించే దేవుడికి అన్ని సమస్తము తెలుసు. అందరూ ఏం చేస్తున్నారు, అయినా ఆయన ధైర్యంగా వెళ్ళాను. ఆయనను ముట్టుకోవడానికి వెళ్తే ప్రభు ఆయనను ముట్టుకోవద్దే ఎదుస్తూ ప్రార్థించాడు. ప్రార్థించిన తర్వాత దేవుడు అద్భుతంగా ఆయనను ముట్టుకున్నాడు. ఎప్పుడైతే ముట్టుకున్నాడో ఆ కుష్ఠ రోగము పారిపోయింది. ఎప్పుడైతే ఆయన ముట్టుకున్నాడో కుష్ఠవ్యాధి పారిపోయింది. అప్పుడే చూస్తే ఒళ్ళంతా బాగుంది, ఒళ్ళంతా కుష్టు లేదు. నేను చూస్తే అందరిలాగా ఉన్నాడు, అందరిలాగా ఆయన ఉన్నాడు. అక్కడ చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోయారు. అక్కడ చూస్తున్న వారు ఆయన ఆశ్చర్యపడి, ఈయన ఏంటి కుష్టు వ్యాధులను కూడా బాగు చేసేవాడా అని చెప్పేసి ఆశ్చర్యపడిపోయారు. సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ కష్టాల గుండా ఉన్నా, ఏ అనారోగ్య గుండా నువ్వు వెళుతున్నా, నిన్ను బాగు చేసే వైద్యుడు ఈ లోకంలో ఉన్నాడా అని నువ్వు అడిగినట్టయితే చెప్పగలను, ఉన్నాడు. ఆయనే ఒకే ఒకడు. నేను ప్రకటించే నా యేసయ్య మాత్రమే. ఎక్కడ వెళ్ళినా స్వస్థత లేదు. కలిగి ఉన్న ఆస్తి పాస్తులన్నీ తాకట్టు పెట్టి లేదా ఖర్చు చేసుకొని అన్ని ఖర్చు పెట్టి అన్ని తాకట్టు పెట్టి చివరికి వినబడింది యేసయ్య రక్షిస్తారట, యేసయ్య బాగు చేస్తారట. ఆయన దగ్గర వెళ్తే ఖచ్చితంగా నన్ను బాగు చేస్తారని చెప్పేసి ఒక స్త్రీ విన్నది. 12 సంవత్సరాలు రక్తస్రావంతో కలిగిన స్త్రీ విన్నది. ఎప్పుడైతే విన్నదో జనసమూహం ఉక్కరించిపోతుంది. ఆ సందు లేదు. ఆయనను కనీసము ఆయన చెంకముడితే నేను బాగుపడతానేమో అని విశ్వసించేది. ఆయన మధ్యలో వెళుతుంది, అందరి మధ్యలో వెళుతుంది, సందు చేసుకుంటా వెళుతుంది, భయపడుతుంది విశ్వసించేది. అందరిని చూస్తలేరని చెప్పేసి మోకరించేది. కూర్చొని ఆయన చెంగుముట్టుంది. అద్భుతం జరిగింది. ఆమె రక్తస్రావం ఆగిపోయింది. ఆమె నమ్మినట్టుగా ఆమెకు జరిగింది. ఆనాడు చేసిన దేవుడు, ఆనాడు చేసిన ఆశ్చర్య కార్యాలు, ఆనాడు చేసిన అద్భుత కార్యాలు ఈనాడు దేవుడు చేయడంటారా? ఈనాడు కూడా దేవుడు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. నువ్వు అవి దేవుడు ఇవ్వబోతున్న ఆ ఈవులు, ఇవ్వబోతున్న ఆ రక్షణ, ఇవ్వబోతున్న ఆ స్వస్థత, ఇవ్వబోతున్న ఆ అద్భుతమైన మంచి మార్గం నువ్వు కనపరుచుకోవాలంటే ఆయన దగ్గర వచ్చి ఆయన మాటను విని ఆయన సాగిలపడి, యేసయ్యా నన్ను కనికరిస్తావా అని నువ్వు హృదయంలో నుంచి వచ్చే ప్రార్థన చేసినట్టే దేవుడు ఖచ్చితంగా ఆయన నిన్ను క్షమిస్తాడు, ఖచ్చితంగా నిన్ను బాగు చేస్తాడు అనే సత్యము ఎప్పుడు కూడా మనవడానికి వీలు